సహకారం ఏదో స్థాయిలో ఉంటుంది, దాన్ని మనం గమనించాలి, కలిసిమెలిసి వెళ్ళాలనేటువంటి మాట. మేము కూడా మాట్లాడింది ఏంటంటే, ఒక సినిమా ఎవరిదైనా కానివ్వండి, ఆ సినిమా సమయంలోనే ప్రత్యేకించి కొన్ని కొత్త రకాలైనటువంటి వాతావరణాలు సృష్టించబడడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటి మాట మనం చెప్తా ఉన్నాం. తర్వాత ఆ మాజీ మంత్రి, నేను ప్రత్యేకంగా పేరు చెప్పను, మరి ఆ మాజీ మంత్రి యొక్క ఆలోచన విధానం ఏ రకంగా ఉందో నాకు తెలియదు, కానీ మరి మానవత్వం ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఇవాళ ఒక సినిమా, ఒక బాగా హైప్ వచ్చినటువంటి ఒక మంచి సినిమా, లేకపోతే ఒక మన స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఒక నాయకుడి యొక్క అంశంతో తయారైనటువంటి ఒక సినిమాకి సంబంధించి అది ఫ్లాప్ సినిమా అనేటువంటి మాటని చెప్పాడంటే, ఇవాళ నేను ఒకటే మనవి చేస్తున్నాను, ఒక సినిమా అనగానే నువ్వు మాట్లాడినటువంటి పిచ్చి పిచ్చి ప్రాలాపనలా సినిమా తయారవ్వదు. సినిమా అనేటప్పటికీ దాని వెనక ఎంతోమంది కృషి ఉంటుంది. ఒక 3-4 సంవత్సరాల పాటు వ్యయ ప్రయాసాలు కోర్చి ఆ సినిమాని నిర్మిస్తారు. ఆ సినిమాని నిర్మించినప్పుడు ఆ సినిమాకి సంబంధించినటువంటి నిర్మాత కానీ, ఆ సినిమా మీద ఆధారపడినటువంటి వందలాది మంది కుటుంబాలు కానీ, ఇవన్నీ కూడా ఆ సినిమా హిట్ అయితే 4 రోజులు వాళ్ళకి భోజనం వెళుతుంది. దాంతోపాటు మరొక కొత్త సినిమా తయారవడానికి ఇది ఒక ప్రాతిపదిక అవుతుంది. ఇలాంటి నేపథ్యంలో సినిమా రిలీజ్ కాకముందే నువ్వు ఒక రకమైన జడ్జిమెంట్ నువ్వు ఇచ్చావంటే, నువ్వు ఎంతమంది కుటుంబాలతో ఆడుకుందామని చూస్తా ఉన్నావు. నువ్వు ఒక బాధ్యత గల మంత్రిగా పనిచేసావా ఆ రోజు అనేటువంటి మాట అడుగుతున్నా. ఇవాళ ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా నువ్వు ఆ మాట మాట్లాడచ్చా? నీ స్థాయి ఏంటి? సినిమా రిలీజ్ కాకముందే ఆ మాట అన్నావంటే ఎంతమంది కుటుంబాలతో ఆడుకున్నావు నువ్వు చూస్తూ ఉన్నావు. ముందుగానే నీ జడ్జిమెంట్ ఇవ్వడానికి నువ్వేమైనా దైవాంశ సంభూతుడివా? ఏ రకంగా మాట మాట్లాడతావు? అంతకుమించి మీ పార్టీకి సంబంధించిన వ్యక్తినే, ఆ వ్యక్తి చనిపోతే పర్వాలేదనే విధంగా రాజకీయాలు నడుపుతున్న వ్యక్తులు. నిన్న మాట్లాడేటువంటి అంశంలో ఏం మాట్లాడావు నువ్వు? చనిపోతే దాన్ని బట్టే ఈ రాష్ట్రం యొక్క పతనం ప్రారంభం, ప్రభుత్వం యొక్క పతనం ప్రారంభమవుతుందంట. అంటే చనిపోవాలి నువ్వు కోరుకుంటున్నావు. వివేక్ బాబు గారు ఏంటంటే, ఆయన డైరెక్ట్గా అన్నది అంబటి రాంబాబు గారి గురించి, సినిమా ఫ్లాప్ అవుతుంది. అసలు అంశం వదిలేసి అంబటి రాంబాబుని అనటం వల్ల వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం వల్ల పేర్ని నాని గురించి, అలాగే అంబటి రాంబాబు గారి గురించి, ఇద్దరి గురించి కూడా ఆయన మాట్లాడారు. ఇది కాదు కదా అసలు మాట్లాడాల్సింది. ఏంటంటే, ఈ అంశంలో ప్రభుత్వం ఎంత ప్రొయాక్టివ్గా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన క్లారిటీ ఈయన ఎందుకు ఇవ్వలేకపోయారు? సార్, ఇది వివాదము 2 రకాలుగా జరిగింది. ఒకటి, థియేటర్లు బంద్ చేస్తామంటూ మాట్లాడిన నిర్ణయాన్ని ఛాంబర్ దృష్టికి వెళ్ళలేదు, నిర్మాతల మండలి దృష్టికి వెళ్ళలేదు అనేది నిర్మాతలు చెప్తున్న విషయం. థియేటర్ల యాజమాన్యాలు ఏం చెప్తున్నారు? మాకు రెంట్ బేసిస్ మీద ఇస్తున్నారు, చాలా నష్టపోతున్నాము, సో మాకు గిట్టుబాటు అవ్వట్లేదు, మొదటి వారం తీసేసుకుంటున్నారు, అసలైన జరిగేదే మొదటి వారం, సినిమాలకు వచ్చేదే తక్కువ. ఇప్పుడు అది వస్తే మొదటి వారము మహా అయితే 2వ వారము సక్సెస్ జరిగితే, లేదా మొదటి వారంలోనే బాక్సులు వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది.